अस्सलाम वालेकुम नाज़रीन, सियासत.com पर आप सबका इस्तकबाल है। नाज़रीन, कई बरसों से यौम आज़ादी हिंद तकरीब परेड ग्राउंड सिकंदराबाद पर मुनक़िद की जाती थी, लेकिन तेलंगाना का क़याम अमल में आने के बाद यहाँ के पहले वज़ीर आला ने तेलंगाना का पहला जश्न यौम आज़ादी हिंद किला गोलकुंडे पर मनाया। आज सुबह 9:30 बजे किला गोलकुंडे के कदीम कुतुबशाही तारामती मस्जिद के सामने परचम कशाई वज़ीर आला के हाथों अमल में आई। परचम कशाई के बाद वज़ीर आला ने परेड से सलामी ली, फिर खिताब भी किया। अनवर मल्लिकार्जुन गारू पीसी, ए प्रदीप रेड्डी गारू अडिशनल एसपी ओपी निजामाबाद, कटंगूरी बी रामनरసింహారెడ్డి गारू डीएसपी सीआईडी हैदराबाद, कटंगूरी बी रामनरసింహారెడ్డి गारू डीएसपी सीआईडी हैदराबाद, एमए कलीम गारू एससी कम्युनिकेशंस, पी जग्गाराव गारू एससी एसीबी हैदराबाद, यू गौरीशंकर गारू एआरएसए सीआर हेडक्वार्टर्स हैदराबाद अटैच्ड टू सुरक्षा डीजीपी ऑफिस, यलबोइन रवींद्र गारू एसी एलबी नगर, तोट सुब्रमण्यम गारू एसी स्पेशल ब्रांच। ప్రధాన ద్వారం దగ్గర ముఖ్యమంత్రి గారిని స్వాగతించింది పోలీస్ శాఖ, పరేడ్ కమాండర్, ప్లాటూన్ కమాండర్, బ్యాండ్ కళా ప్లాటూన్ కమాండర్ వేముల శ్రీనివాసరావు గారు, హనుమకొండ మాన్నూర్ 4th బెటాలియన్ 4th బెటాలియన్ జిఎస్ఎస్పీ బ్యాండ్ మాస్టర్ వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। భారతదేశ చరిత్రలోనే నవోన్మేష రాష్ట్రంగా కొత్తగా రేఖలు తొడిగిన ఒక గులాబీ పుష్పం మన తెలంగాణ రాష్ట్రం। తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్మ్ రిజర్వ్ పోలీస్ అన్ని పోలీస్ విభాగాల వారు స్వాగతించారు। గౌరవనీయులైన పెద్దలిద్దరూ వేయించేశారు। ముఖ్యమంత్రి గారికి ప్రకాష్ రెడ్డి గారు, పీసీపీ రమణ గారు, నాగిరెడ్డి గారు చెప్తున్నారు। మౌంటెడ్ పోలీస్ ఆస్తిక దళం ముందాగా అందంగా కనిపిస్తున్న దృశ్యం ఇది। అహింసతో పోరాడిన నడదేర్చిన మహాత్ముడు గాంధీజీ స్ఫూర్తితో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దశాబ్దం ఉద్యమాన్ని ప్రజల హృదయాల్లో తెలంగాణ ఆంక్షను సాధించుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ జాతి చరిత్రను సమున్నతంగా చాటి చెప్పే గోల్కొండ వేదికగా తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలు నేను ఎంతగానో స్వీకరించింది ఈ గోల్కొండ కోటలోనే। భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించింది ఈ కోట గోడలలోనే। భద్రాద్రి రామయ్యకు ప్రతి ఏటా ముత్యాల తలంబ్రాలు స్వయంగా మోసుకెళ్లే సత్సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఈ గోల్కొండ పరిపాలకులే। అక్కన్న మాదన్నలు తమ పరిపాలనా చాతుర్యాన్ని ప్రదర్శించి గోల్కొండ కోటలోనే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర రచించిన పొన్నెగంటి తెలంగాణుడు ఈ గోల్కొండ ఆస్థాన కవే। తెలుగులో మొట్టమొదటి ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూరు, దర్యాయనూర్, ద హోప్ డైమండ్ తదితర వజ్రాలకు ఆలవాలంగా వెలిసిల్లింది మన గోల్కొండ కోట। చరిత్రలో ఆనాడే అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది మన గోల్కొండ కోట। రోమ్, ఇంగ్లాండ్, టర్కీ దేశాల నుంచి వచ్చిన వర్తక వ్యాపారులు ఇక్కడ వజ్రాల వ్యాపారం కొనసాగించారు। తత్ఫలితంగా ఏర్పడిందే నేటి మన కార్వాన్ బస్తీ। నేడు మనందరం సంతోషంగా సగర్వంగా నివసిస్తున్న మన రాజధాని మహానగరం హైదరాబాద్ నిర్మాణానికి పునాది రాయి వేయాలనే ఆలోచన ఈ గోల్కొండ కోటలోనే పురుడు పోసుకున్నది అన్నది మనందరికీ తెలిసిన చారిత్రక సత్యం। 12 దశాబ్దాల నుంచి
నేటి వరకు హైదరాబాద్ నగరంలోనూ యావత్తు తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రజలందరూ సంతోషంగా సంబురంగా జరుపుకునే బోనాల పండగ ఈ గోల్కొండ కోట నుంచే ప్రారంభమై గోల్కొండతోనే ముగుస్తుందన్నది మనందరికీ తెలిసిన సత్యం. తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ నగరం మకుటాయమానమైతే తెలంగాణ పరిపాలన అస్తిత్వం వారసత్వ వైభవం ఎగిరేసిన జెండా గోల్కొండ కోట. తెలంగాణ జాతి చరితకు నాటి నుంచి నేటి దాకా చెరగని ఆనవాలుగా తెలంగాణ జాతి ప్రశస్తిని ప్రపంచానికి సమున్నతంగా చాటుతున్నది ఈ గోల్కొండ కోట అనడంలో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. అందుకనే గోల్కొండ కోట మీద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలనే సంస్థ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ పథకాన్ని ఈ గోల్కొండ కోట నుంచే మీ అందరి సమక్షంలో నేడు నేను శ్రీకారం చుట్టబోతూ ఉన్నాను. ఈ పథకాన్ని ఇవాళ అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ప్రారంభించి పట్టా సర్టిఫికెట్లు దళిత సోదరులకు అందజేయనున్నారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబ యువకులు ఆటో రిక్షాలు నడిపిస్తూ పుట్టబోసుకుంటున్న విషయాన్ని గుర్తించి వారికి ఆదాయం సరిపోదనే విషయాన్ని గుర్తించి ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆటో డ్రైవర్ మిత్రులకు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఆటో పన్నులు ఉండవని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారంలోకి రాగానే ఆటో పన్నును రద్దు చేయడం జరిగిందని సందర్భంగా నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులు వ్యవసాయం కోసం వాడుకునేటువంటి వ్యవసాయ ట్రాక్టర్లు ఆ ట్రాలీలకు సంబంధించిన పన్ను బకాయిలు 76 కోట్ల రూపాయలను మాఫీ చేయడమే కాకుండా వ్యవసాయ ట్రాక్టర్లకు ట్రాలీలకు భవిష్యత్తులో పవర్ లూమ్ కార్మికులు వారికి ఉన్న బకాయిలు నివృత్తి చేయాలని ప్రభుత్వంతో మొరబెట్టుకుంటే గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ వారి కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున మాఫీ చేస్తూ 6.5 కోట్ల రూపాయలను విడుదల చేసి మంజూరు చేయడం జరిగింది. వారికి ఆ రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి సకల జనుల సమ్మె లాంటి అద్భుత పోరాటాలు చేసిన ఉద్యోగులను